ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచుదాం. ఇప్పటి వరకు ఆయన యొక్క సన్నిధి మనతో ఉంది. ఇప్పటి వరకు మనం అందరం కూడా ప్రార్థన చేశాం. ఈ శుక్రవారపు దినమున ఇంతవరకు ఆ తండ్రి అయిన దేవుని ఎదుట, ఆ తండ్రి అయిన మహోన్నతి ఎదుట మన శిరస్సు వంచి సాగిలపడుతూ ఆయన వైపు చూస్తూ మనం ప్రార్థన చేశాం. మరి దేవుని వాక్యములోకి వెళదాం. అందరూ తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు దేవా, స్తోత్రములు నాయన. పరిశుద్ధుడు, పరమ తండ్రి, మహోన్నతుడు, మహాగణుడు, సర్వాధికారి, నిరంతర స్తోత్రార్హుడా, స్తుతులకు పాత్రుడా, నీకు వందనాలు, స్తోత్రాలు తెలియచేస్తున్నాను. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీ స్తోత్రములు నాయన. ఈ సమయంలో ఇంతవరకు చక్కగా నీ బిడ్డలు పాటలు పాడి అయ్యా నిన్ను స్తుతించారు, నిన్ను గణపరిచారు, నిన్ను మహిమపరిచారు. ప్రార్థనల ద్వారా నిన్ను గణపరిచారు తండ్రి. ప్రతి బిడ్డ కన్నీటితో ప్రార్థన చేసింది, ప్రతి బిడ్డ కన్నీటితో యాచించిందయ్యా, ప్రతి బిడ్డ కన్నీటితో నిన్ను అడిగింది, నీ పాదాలు పట్టుకొని ప్రార్థన చేశారు తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ప్రతి బిడ్డ ఏ అవసరతలో ఉందో, ఏ అక్కరలో ఉందో, ఏ ఇబ్బందిలో ఉందో, ఏ ఇరుకులో ఉందో నీ సన్నిధిలో మొరపెట్టారు తండ్రి. నీ సహాయాన్ని కోరుతున్నారు. ఈ లోకములో మాకంటూ సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు, కానీ నీవే సహాయకుడవు తండ్రి. భూమిని ఆకాశాన్ని కలగజేసిన నీవే సహాయకుడవని ఎంతవరకు నీ బిడలు అడిగారు, ప్రార్థించారు తండ్రి. కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రతి బిడ్డ ప్రార్థన దేవుడు ఆలకించునుగాక, దేవుడు అంగీకరించునుగాక. తగిన కాలమందు ఆయన మనందరికీ సహాయము చేయునుగాక. తండ్రి నీకు వందనాలు. ఈ సమయంలో నీ శ్రేష్టమైన మాటల్లోనికి వెళుతుండగా, వాక్యాన్ని ధ్యానించబోతూ ఉండగా సహాయం చేయండి. దీన సేవకుడినైన నన్ను మరొకసారి తండ్రి మీ హస్తాలకు అప్పగించుకుంటూ నా నోటిని మీ బోరగా శబ్దముగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. అట్లాగనే నీ మాటలు వినబోతున్న మా ప్రియులైన వారందరికీ అయ్యా వినే చెవి, గ్రహించే మనసాక్షి, గైకొనే జీవితాన్ని దయచేయమని ప్రార్థిస్తూ, మరి ఈ యొక్క తండ్రి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది నీ వాక్యం వినుటకు సిద్ధపడుతున్నారో ప్రతి ఒక్కరిని నీ శ్రేష్టమైన జ్ఞానముతో నింపి వాక్యము వ్యర్థం కాకుండా మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయమని క్రీస్తు నామములు అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, కూడి ఉన్నటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు చక్కగా ప్రార్థనలు చేశారు, చాలా సంతోషం. దేవుని సన్నిధిలో మరి ఇక్కడ వారే కాదు, ఈరోజు ఉపవాసం ఉండి కొంతమంది గృహాలలో కూడా ప్రార్థనలు చేస్తున్నారు. వాళ్ళని బట్టి కూడా నేను సంతోషిస్తూ దేవుణ్ణి గణపరుస్తున్నాను. మన యెరూషలేము బిడ్డలు ఆయా స్థలాల్లో ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ ఉపవాస ప్రార్థనలో మనతో పాటు ఏకీభవిస్తూ ఉన్నారు. మరి వాళ్ళ ప్రార్థనలు కూడా దేవుడు అంగీకరించాలని మనస్ఫూర్తిగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అట్లాగనే దేవుని సన్నిధిలో ఎట్లాగున్నారు మా గడిచిన వారము ఎట్లాగున్నారు అందరూ? గడిచిన వారం అంతా క్షేమంగా ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చెబుతారా? హల్లెలూయా, హల్లెలూయా.
దేవునికే మహిమ కలుగును గాక. దేవుడు మనలందరినీ క్షేమముగా సజీవులుగా ఉంచాడు, చాలా సంతోషం. అట్లాగనే ప్రభు సన్నిధిలో మరి అల్లూరివారిపాలెం నుంచి కుమారి వాళ్ళ పాప వివాహ విషయంలో ఎంతగానో రోధించి ఇక్కడ విలపించి వెళ్ళింది. దేవుని సన్నిధిలో మరలా మీ అత్తమ్మయ్య మంచిగా ప్రార్థన ఇక్కడ వచ్చి ప్రార్థన చేసి మంచి బంగారం లాంటి అల్లుడు రావాలని ప్రార్థించింది. మేమందరం ప్రార్థన చేశాం. అల్లుడితో కలిసి వచ్చారు. వీళ్ళిద్దరూ కలిసి ఇంకొక మెంబర్ను కూడా తెచ్చారు. దేవుని స్తోత్రం. మరి ఆ పాపను కూడా దేవుడు ఇచ్చాడు. దేవుడు ఒక కార్యం చేయమంటే 2 కార్యాలు చేశాడు. ఒకసారి స్తోత్రం చెబుదావా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చౌదిగా ప్రభు సన్నిధిలో ప్రియమైన దేవుని పిల్లలారా, కుమారి గొప్ప సాక్ష్యంతో మన మధ్యలోకి వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచి దేవుని పిల్లలు యెరూషలేము మందిరానికి వచ్చి ఇక్కడ విశ్వాసం కలిగి నమ్మకం కలిగి ప్రార్థించుకొని వెళ్తున్నారు. మనకిక్కడ మాయా మంత్రాలు ఏమీ లేవు. మన యొక్క ఉద్దేశం ఒక్కటే. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఎప్పుడు చెప్తాను నేను, నమ్ముట నీవంతైతే నమ్మువానికి ఎవరికి సాధ్యము? ఎవరైతే నమ్మి వస్తున్నారో, ఎవరైతే నమ్మకం కలిగి ఈ స్థలానికి వస్తున్నారో వాళ్ళకి సమస్తము సాధ్యమవుతాయి అన్నది మన విశ్వాసం. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా సంతోషం. అట్లాగనే మరి దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పోయిన వారం వాక్యం గుర్తుందా? ఏం చదువుకున్నాం అమ్మా? పోయిన శుక్రవారం సత్యం అనే దట్టిలోనే ఏం చదువుకున్నాం అమ్మా? ఎఫెసీ 6:14 సత్యం అనే దట్టి 4 నిలబడి చెబుతున్నా. అందులో ఏం చదువుకున్నాం? సత్యం అనే దాంట్లో ఏం చదువుకున్నాం మనం అమ్మా? అది కరెక్టే. అది మంది. అందులో ఏం చదువుకున్నాం? ఇంకా సత్యాన్ని గురించి చెబుతున్నా 2 నెలల బట్టి. సత్యం దట్టిని గురించి 2 నెలల బట్టి అమ్మా. జకరియా గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనంలో ఏముంది చదవమ్మా? నీవు చేయవలసిన కార్యములేమనగా ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములో తీర్పు తీర్చవలెను. తన పొరుగువాని మీద ఎవడును దుర్యోచన చేయకూడదు, అబద్ధ ప్రమాణము చేయకూడదు. ఇవన్నీ నాకు అసహ్యములు. ఇదే యెహోవా. ఇవన్నీ సత్యమనే దట్టిలో భాగాలు. ఈ వాక్యాలన్నీ పోయిన శుక్రవారం జకరియా గ్రంథములో మనం చదువుకున్నాం. ఏమని చదువుకున్నాం? పొరుగువాడితో సత్యమే మాట్లాడవలెను అనుకున్నాం. ఏం మాట్లాడాలయ్యా? ఇతరులతో నిజమే పలకాలి, అబద్ధం అనేది పలకకూడదు. అది దేవునికి ఇష్టము లేని పని. ఏం పని? అబద్ధం ఆడటం దేవునికి ఇష్టము లేని పని అని మనం పోయిన వారం చదువుకున్నాం. మంచిది. ఇప్పుడు సత్యమనే దట్టిలో ఇంకొక భాగం గుర్తుంచుకోండి. సత్యమనే దట్టి, అది మెయిన్ పాయింట్, అది మెయిన్ వాక్యం, అది మర్చిపోవద్దు. మనం నడుమునకు ఏం కట్టుకోవాలి? సత్యమనే దట్టి కట్టుకోవాలి. సత్యాన్ని మనం కట్టుకోవాలి.
అందులో దేవుడు ఏమన్నాడంటే, మనము ఆరాధించేటప్పుడు కూడా, జాగ్రత్తగా వినండి, సత్యం అనే దట్టిలో ఇంకొక వాక్యం ఏంటంటే, మనము ఆరాధించేటప్పుడు కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు నాకు కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడంట. చదువుదాం ఆ మాట. యోహాను సువార్త 4వ అధ్యాయం దగ్గరికి రండి అందరూ. బైబిల్స్ ఉన్నవారు చూడండి. సత్యం అనేటువంటి దట్టి కట్టుకోవాలి. ఈ సత్యం ఎందుకు మనకి అని దేవుడు ఈ వారం అంటున్నాడు. ఎందుకు ఆ సత్యం మనకు అవసరం అంటే, ఈ సత్యం కూడా ఎప్పుడు ఉపయోగపడిద్ది? మనము ఆరాధించేటప్పుడు సత్యముగా మనము ఆరాధించాలి అని దేవుడే చెప్తున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం చూడండి అందరూ. తీశారా? యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంతేనా? అంతేనా స్తోత్రం చెప్పమంటే? హల్లెలూయా. ఇంకొకసారి హల్లెలూయా. మూడవసారి హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. తండ్రి ఏమని కోరుకుంటున్నాడు? పరలోకపు తండ్రి. అమ్మా, తండ్రి ఏమని కోరుకుంటున్నాడు? తండ్రికి ఒక కోరిక ఉంది. ఇప్పుడు మనకి ఎన్ని కోరికలు ఉన్నాయి? ఇప్పుడు నేను అడుగుతా, ఏమ్మా నీ కోరిక ఏంటంటే ఎన్ని చెబుతావు? పాస్టర్ గారు చెబుతా కానీ పుస్తకంలో రాయండి అంటాం మనం. నువ్వు ఎన్ని చెబుతావు? పాస్టర్ గారు నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలని అడుగుతున్నావు. దేవుడు ఒకే ఒక కోరిక కోరుతున్నాడు. ఏంటా కోరిక అంటే, నువ్వు ఇన్ని కోరికలు కోరావు కదా, నేను ఒకే ఒక కోరిక. ఏంటా కోరిక? నన్ను ఆరాధించేటప్పుడు, నన్ను స్తుతించేటప్పుడు, నన్ను గణపరిచేటప్పుడు నీవు ఏమన్నాడు? యథార్థముగా ఆరాధించువారు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని కోరుతున్నాడు. తన్ను ఆరాధించువారు, తనని ఎందరైతే ఆరాధించాలనుకుంటున్నారో, ఇప్పుడు మనం అందరం ఎందుకు వచ్చాం ఈ స్థలానికి చెప్పండి? పాపం వాళ్ళు బండేసుకొని ఛార్జీలు పెట్టుకొని ఎందుకు వచ్చారు? మనం ఈ గ్రామంలో నుంచి ఎందుకు వచ్చాము ఇక్కడికి? దేవుణ్ణి మనం ఆరాధించాలి, దేవుణ్ణి మనము స్తుతించాలి, దేవుణ్ణి మనం గణపరచాలి, దేవునిని ఆరాధించాలి. మరి ఆరాధించేటప్పుడు దేవుడు ఏమన్నాడు? యథార్థముగా ఆరాధించాలి అన్నాడు. ఏమన్నాడు? అంటే యథార్థంగా అంటే ఎట్లాగా? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఇప్పుడు ఆరాధనలో కూడా మనకేం అవసరమైంది? సత్యము అవసరమైంది. అందుకనే సత్యం అనే దట్టి మనకు ఎందుకు ఉండాలని ఇంకొక కోణంలో దేవుడు చెబుతున్నాడు. దాని అర్థం చెబుతున్నాడంటే, సత్యమనే దట్టి కట్టుకున్నాం. ఆ సత్యముతో మనము దేవుణ్ణి ఏం చేయాలంట? ఆరాధించే వారముగా ఉందుముగాక. యథార్థంగా మనము ఆరాధించాలి తండ్రిని. కొంతమంది పైకి ఆరాధించేవాళ్ళు లేరంటారా? నరాలే.
ఏదో వచ్చి పోదాము, ఏదో ఆరాధించి వెళదాము అనేవాళ్ళు కూడా లేకపోలేదు. ఉన్నారా లేదా? బైబిల్లోనే ఉన్నారు, బైబిల్లోనే ఉన్నారు, పరిశుద్ధ గ్రంథంలో కూడా ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఒక్కసారి మనం మత్తయి సువార్తలోనికి రండి, మనకు అర్థమైంది వాళ్ళు ఎవరు. దేవుణ్ణి యథార్థంగా ఆరాధించని వాళ్ళు ఉన్నారు. మత్తయి సువార్త 15వ అధ్యాయం దగ్గరికి రండి, మనకు అర్థమవుతుంది. తీశారా 15వ అధ్యాయం? అందరూ తీశారా 15వ అధ్యాయం? 9వ వచనం చదువమ్మా. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుచుదురు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించు పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్ములను గురించి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పెను. స్తోత్రం చెప్పండి. ఈ మాట ఎవరు చెప్పారు? యెషయా గ్రంథములో చెప్పాడు. యెషయా ప్రవక్త గారు ఏం చెప్పారంటే, ఈ ప్రజలను గురించి ఏం చెప్పాడంటే, ఈ ప్రజలు గణపరుస్తున్నారు నన్ను, ఈ ప్రజలు నన్ను ఆరాధిస్తున్నారు, ఈ ప్రజలు నన్ను మహిమపరుస్తున్నారు, బాగానే ఉంది. కానీ నన్ను యథార్థంగా ఆరాధించలేకపోతున్నారు. దేవునికి మనము ఆరాధన చేసేటప్పుడు ఏది ముఖ్యం? మన హృదయము ముఖ్యం. మన హృదయానుసారంగా మనము ఆరాధన చేయాలి. కానీ ఈ ప్రజలు ఏం చేస్తున్నారంటే, పెదాలతో గణపరుస్తున్నారు, పెదాలతో పాట పాడుతున్నారు, పెదాలతో దేవునికి స్తోత్రాలు చెబుతున్నారు. కానీ హృదయం ఎక్కడుంది? దేవునికి ఇవ్వలా. హృదయం దేవునికి ఇవ్వలా, మనస్సు దేవునికి ఇవ్వలా. అమ్మా, మరి ఏమిస్తున్నారు దేవునికి? ఏమిస్తున్నారు దేవునికంటే, యెషయా గ్రంథం దగ్గరికి రండి. వీళ్ళు దేవునికి ఏమి ఇచ్చారు? యెషయా గ్రంథం ఇప్పుడు యెషయా ప్రవక్త చెప్పాడని చెప్పారు మత్తయి సువార్తలో. ఆ యెషయా గారు ఏం చెప్పాడో ఈ ప్రజలను గురించి ఒక్కసారి యెషయా ప్రవక్త, నేను బైబిల్ చదవటం మొదలుపెట్టి యెషయా గ్రంథంలోకి వచ్చా, ఇప్పుడు ఎంట్రన్స్ అయ్యా. ఆ యెషయా గ్రంథము 1వ అధ్యాయం తీశారా? యెషయా గ్రంథము 1వ అధ్యాయము తీశారా? ఇప్పుడు 11వ వచనం చదవండి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను, బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకిష్టము లేదు. నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మలను రమ్మన్నవాడెవడో. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమన్నాడు? అర్థమైందా ఇప్పుడు మీకు? మీరు అమ్మా అందరు నాకల్లే చూడండి. మీరు దహన బలులు చేస్తున్నారు, మేకపోతులను తెస్తున్నారు, పొట్టేళ్లను తెస్తున్నారు, విలువైన కానుకలను తెస్తున్నారు, విలువైన దశమ భాగాలను తెస్తున్నారు, విలువైన అర్పణలను తెస్తున్నారు. పాస్టర్ గారు ఏది చెబితే అది ఇస్తున్నారు, మంచిదే. కానీ మీరు ఎట్లాగా వస్తున్నారు? సన్నిధికి కనబడవలెనని వచ్చుచున్నారు, కనపడిపోదామని వచ్చుచున్నారు.
అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇంకేమంటున్నాడు? 16వ వచనం చదవండి. మిమ్మలను కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుడి. చాలు. ఏమన్నాడు? మీరు మీ దుష్క్రియలు మీలో ఉన్నాయి, మీరు ఆరాధిస్తున్నారు, నన్ను ఘనపరుస్తున్నారు, అమ్మా నన్ను మహిమపరుస్తున్నారు, పొట్టేళ్ళని ఇస్తున్నారు, మేకపోతుల్ని ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు, కానీ మనలో నుంచి వాళ్ళల్లో నుంచి ఏమి తొలగించుకోవట్లా కాదు. ఇక్కడ మీరు చదివారు 16వ వచనంలో దుష్క్రియలు. అందరూ అనండి, ఇంకొకసారి అనండి. మరి అమ్మ కళ్ళు మూయొద్దు, దీని వాక్యం. ఏ క్రియలు? దుష్టక్రియలు మీలో ఉండే వాటిని తొలగించండి. తొలగించి నా సన్నిధిలో మీరు కడగబడాలి. మిమ్మల్ని మీరు ఏమన్నాడు? మిమ్మలను కడుగుకొనుడి. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమన్నాడు? ఏమండి, మందిరంలోకి వచ్చేటప్పుడు మనం ఏం కడుగుతున్నాం? కాళ్ళు కడుక్కొని వస్తున్నాం. బయట నుంచి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నాం? ఎందుకని కాళ్ళు కడుక్కొని వస్తున్నాం? ఏమండి పాస్టర్ గారు, బయట నుంచి వస్తున్నాము, దుమ్ము ధూళి కాళ్ళకి చెప్పులకి అంటిద్దండి, మరి అవన్నీ మందిరంలో పోయేటప్పుడు అవన్నీ ఎందుకండి, అవన్నీ ఆ పంపు కాడే వదిలిపెట్టి వస్తే పోదా అని శుభ్రమైన కాళ్ళతో వస్తున్నావా లేదా? మరి కాళ్ళు శుభ్రం చేసుకుంటున్నాం, మొహం శుభ్రం చేసుకుంటున్నాం, చేతులు శుభ్రం చేసుకుంటున్నాం, దేహాన్ని శుభ్రం చేసుకుంటున్నాం. మరి దేన్ని శుభ్రం చేయాలి మందిరంలో? చెప్పాలి అమ్మా, దేన్ని శుభ్రం చేయాలి? దేవుడు అదే అన్నాడు, నన్ను ఆరాధిస్తున్నారు కానీ వాళ్ళ హృదయం, ఇప్పుడు హృదయం కడగబడలా. అర్థమైందా? యెషయా గారు ఏం చెప్పారో అర్థమైందా? ఏం చెప్పారు యెషయా గారు? అమ్మా అందరూ వినాలి, మధ్య మధ్యలో క్వశ్చన్లు వేస్తా. అందుకని యెషయా గారు ఏం చెప్పారు? మీలో దుష్టక్రియలు ఉన్నాయి, దేవుడు నాకు చూపించాడు, మీలో దుష్టక్రియలు ఉన్నాయి, మీరు పైకి ఆరాధించడానికి వస్తున్నారు, కానీ మీలో సత్యము లేదు. మీలో ఏమన్నాడు? మీలో యథార్థత లేదు, సత్యము లేదు, కానీ మీరు వస్తున్నారు. ఇంకొక మాట అన్నాడు, ఒకవేళ మీలో యథార్థత లేకుండా సత్యము లేకుండా నాకు ప్రార్థన చేసినా నేను వినను అన్నాడా లేదా? ఆ వచనం యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఎక్కడుందో చూడండి, 14-15లో ఉంటుంది. ఆ మాట చదవండి. అది మీరు ప్రార్థన చేసినను ఉందా లేదా? 16 పైనమ్మా, 16వ వచనం పైన. ఎన్నో వచనం అమ్మా? 15 చదవండి. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్ములను చూడక నా కన్నులు, అంటే అమ్మా ఇప్పుడు ఒకవేళ ఇశ్రాయేలు ప్రజలు దుష్క్రియలు తీసుకోకుండా, హృదయం కడగబడకుండా చేతులెత్తి ప్రార్థన చేసినానంట, దేవుడేమంటున్నాడు? చేతులతో నా కళ్ళు మూసుకుంటా. ఇక దేవుడు కళ్ళు మూసుకుంటే మన ప్రార్థన ఎందుకు అయ్యా? ఇప్పుడు ఈ ప్రార్థన ఎందుకు చేస్తున్నాం? ఆయన చూడాలనే కదా మనం చేసేది. మరి ఆయన ఏమంటున్నాడు ఇక్కడ? నేను కళ్ళు మూసుకుంటా అంటున్నాడు. ఇంకా చదువు అక్కడే ఉంది. మీరు బహుగా ప్రార్థన చేసినను ఏమన్నాడు? అంటే బహుగా ప్రార్థన చేయటం అంటే
ఇక నువ్వు గంటల తరబడి కూర్చొని ప్రార్థన చేసినా నేను వినను, నా చెవులు మూసుకుంటా, నా కళ్ళు మూసుకుంటా. ఇక ఆయన చెవులు కళ్ళు మూసుకుంటే మనం ఎంత మొరపెట్టినా, ఎంత సేవ చేసినా, ఎన్ని అర్పణలు ఇచ్చినా, ఎంత ప్రార్థన చేసినా ఏంటన్నా ఉపయోగం ఉందా? చెప్పట్లా నోరు జరిసి అమ్మా? లేదే లేదే, అవునా కాదా? యెషయా ప్రవక్త గారు ప్రజల్లో గుర్తించింది దుష్క్రియలు, అంటే యథార్థత లేదు, వాళ్ళల్లో సత్యము లేదు అని ఆయన గుర్తించి చెప్పాడు ఆ మాట. మరి యేసుక్రీస్తు వారు కూడా పరిసయ్యుల్లో శాస్త్రుల్లో ఏమీ లేదన్నాడు. శాస్త్రులారా పరిసయ్యులారా, మత్తయి సువార్త 15లోకి రండి మరలా. ఏమన్నాడు? శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు నన్ను ఆరాధిస్తున్నారు కానీ మీ హృదయం ఏమండి? హృదయం దేవునికి దగ్గరగా ఉండాలా? ఆరాధించేటప్పుడు దేవునికి దూరంగా ఉండాలా? దగ్గరగా ఉండాలి అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకా స్పష్టంగా చెప్పండి. మంచిది. ఏమండి? హృదయం దేవునికి వద్దండి, హృదయం సాతానికి ఇస్తా, ఆరాధన దేవునికి ఇస్తా, దేవునికి హృదయం అక్కర్లేదన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఎవరు చెప్పరు దేవుని స్తోత్రం? ఎందుకని? దేవునికి మనం ఇచ్చే మేకలు, పొట్టేళ్లు, దశంభాగాలు, ప్రథమ ఫలాలు కంటే ఏది ముఖ్యం చెప్పండి ఇప్పుడు దేవునికి? మన హృదయం, మన హృదయం ఇది ముఖ్యం, ఇది ముఖ్యం. ఒకవేళ ఇది నీవు దేవునికి ఇవ్వకుండా స్వస్థత కలిగిద్దా? కలగదు, కార్యం జరగదు. మరి మనకు స్వస్థత పొంది మన కార్యం జరిగి మనం అనుకున్నవన్నీ జరగాలంటే దేవుడు అడిగింది ఇవ్వాలా లేదా? ఏమడుగుతున్నాడు దేవుడు చెప్పండి ఇప్పుడు? అమ్మా, దేవుడు ఏమడుగుతున్నాడు? అమ్మా, నీ హృదయాన్ని అడుగుతున్నాడు. ఈ శాస్త్రులు పరిచయులు ఏం చేస్తున్నారు? అమ్మా, ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏం చేస్తున్నారు? పెద్ద పెద్ద ఆరాధనలు చేస్తున్నారు, పెద్ద పెద్ద మందిరాలు కడుతున్నారు, పెద్ద పెద్ద బలిపీఠాలు కడుతున్నారు, పెద్ద పెద్ద అగ్రస్థానాలు కోరుతున్నారు, పెద్ద పెద్ద వస్త్రాలు వేసుకుంటున్నారు, పెద్ద పెద్ద సిలువులు వేసుకుంటున్నారు మెడలో, పెద్ద పెద్ద పూజలు చేస్తున్నారు. కానీ పైన పటారం చెప్పరేంది? పైన పటారం, లోపల లొటారం. లొటారం అంటే అందుకని మత్తయి సువార్త 15వ అధ్యాయములో ఆ రోజు యెషయా గారు చెప్పిందే యేసుక్రీస్తు వారు మరలా వెళ్ళని శాస్త్రుల్ని పరిసయ్యుల్ని ఉద్దేశించి చెప్పాడు. జాగ్రత్తగా మనం విందాం ప్రియమైన దేవుని పిల్లలారా. అమ్మా, పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు, సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. జాగ్రత్తగా విందాం వాక్యం. అమ్మా, ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఆలయంలో పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు, సుంకరి. పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, నీకు దశంభాగాలు ఇస్తున్నా, నీ కానుకలు ఇస్తున్నా, వారానికి 2 సార్లు. ఎవరైనా వారానికి ఒకసారి ఉంటారు, కానీ పరిసయ్యులు 3 సార్లు ఉంటారు. అవసరమైతే రోజు ఉంటారు వాళ్ళు. కానీ యేసయ్యా, నా హృదయం నీకు ఇస్తున్నానయ్యా, నా హృదయంలో ఏమైనా ఉంటే నన్ను కడుగయ్యా,
ఆ పాపం ఏమైనా ఉంటే శుద్ధీకరించయ్యా అని ప్రార్థన చేశాడండి. అమ్మా చేశాడా? ఏ కాడికి ఏమని ప్రార్థన చేశాడు? ఇచ్చాను, నీకంతిచ్చా, పాస్టర్ గారికి అంతిచ్చా, పాస్టర్ గారికి ఇంత ఇచ్చా, పాస్టర్ గారు ఏం చేస్తుండు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, పాస్టర్ గారికి ఇచ్చా, అంతా ఇచ్చా, దేవునికి ఇచ్చా, నేను అంత ఇచ్చా ఇంత ఇచ్చా అని అంటున్నాడు. కానీ అయ్యా ఇచ్చింది నీది నీకిచ్చానయ్యా. ఎవరిదిచ్చా? నీదే నీకిచ్చానయ్యా. నాదంటూ ఏమీ లేదయ్యా. నాదంటూ ఉంటే ఒక్క హృదయమే నా దగ్గర ఉందయ్యా. ఆ హృదయాన్ని నీకు ఇస్తున్నానయ్యా అని ప్రార్థన చేశాడండి. చేశాడా? తన హృదయాన్ని గురించి ఏ రోజైనా అడిగాడా దేవుణ్ణి? తన మనసు గురించి అడిగాడా దేవుణ్ణి? నరక గురించి అడిగాడా? చూపు గురించి అడిగాడా? పడక గురించి అడిగాడా? ప్రవర్తన గురించి అడిగాడా? లేదే. తన ఇచ్చిని చెప్పుకుంటున్నాడు. కానీ సుంకరైతే ఏం చెప్పలా యేసయ్యకి. ఒకే ఒక్క మాట అన్నాడు, అయ్యా ఆ విస్తార ప్రార్థన నాకైతే రాదయ్యా, నాకు రాదు, ఏ రోజు నేను చేయలా. ఒకే మాట, దేవా ఘోర పాపినయ్యా, నాలో ఎన్నో పాపాలున్నాయి, నాలో ఎన్నో శాపాలున్నాయి అయ్యా, నా హృదయం పాపాలతో నిండి ఉందయ్యా, శాపాలతో నిండి ఉందయ్యా. ఈ కఠిన హృదయాన్ని కరిగించి నీ రక్తముతో కడిగి ఈ హృదయాన్ని నీకు ఇస్తున్నానయ్యా. నా దగ్గర మణులు మాణిక్యాలు లేవయ్యా, నా దగ్గర వెండి బంగారం లేదయ్యా, నా దగ్గర ఉంది ఒక హృదయం, అది నీకు ఇస్తున్నానయ్యా, అది నీవు స్వీకరించయ్యా అని ప్రార్థన చేశాడు. ఈ మాటకు చప్పట్లు కొడదామా? గట్టిగా గట్టిగా చూడండి. వాట్ ఏ వండర్ఫుల్ ప్రేయర్. అద్భుతమైన ప్రార్థన. పరిసయ్యుడేమో ఈ లోక సంబంధమైనవి ఇచ్చాడు. అమ్మ అర్థమవుతుంది కదా అమ్మా? పరిసయ్యుడు ఏమి ఇచ్చాడమ్మా? పరిసయ్యుడు ఈ లోక సంబంధమైన ధనాన్ని ఇచ్చి ప్రార్థన చేస్తున్నాడు. సుంకరేమో నా దగ్గర ఏమీ లేదయ్యా, అయ్యా ఈ హృదయం ఉంది అయ్యా. కీర్తన 51 అంటాడు, దేవునికి ఇష్టమైనది ఏంటో తెలుసా? విరిగి నలిగిన మనస్సు. స్తోత్రం చెప్పండి ఈ మాటకి. దావీదు గారు ప్రార్థన చేస్తున్నాడు కీర్తన 51లో, అయ్యా విరిగి నలిగిన మనస్సే నీకు ఇష్టమైన బలయ్యా. అందరు మేకల్ని ఇస్తున్నారయ్యా, పరిసయ్యుడు ఉంది కాబట్టి ఇచ్చాడు, పుదీనాలో జీలకర్రలో ఇచ్చాడు, నాకు పుదీనా జీలకర్ర లేదయ్యా, నాకుంది ఒక్కటే, నా హృదయం ఇస్తున్నా. ఈ నలిగిన హృదయాన్ని స్వీకరించయ్యా, ఈ విరిగిన హృదయాన్ని స్వీకరించయ్యా, నా హృదయాన్ని స్వీకరించయ్యా అని సుంకరి చూడండి ఎంత ప్రార్థన చేశాడో. ఒకే ఒక ప్రార్థన చేసి కన్నీరు కార్చాడు, అయ్యా నన్ను క్షమించయ్యా, నా పాపాలను కడిగివేయి, నాలో యథార్థతను కలగజేయి ప్రభువా, నాలో సత్యాన్ని కలగజేయి నా మనసులో. ఇంతకుముందు అసత్యంతో నిండి ఉందయ్యా నా హృదయం, ఇంతకుముందు చెడుతో నిండి ఉందయ్యా నా హృదయం, ఇంతకుముందు అబద్ధంతో నిండి ఉందయ్యా నా హృదయం. ఇప్పుడయ్యా నీ సత్యముతో నింపబడాలయ్యా, నీ పరిశుద్ధతో నింపబడాలయ్యా, నీ రక్తముతో నా హృదయాన్ని కడుగు, హిమము కంటే తెల్లగా చేయి. ప్రార్థన చేశాడు. అక్కడంటాడు యేసయ్య, ఈ ఇద్దరిలో దేవుడు ఎవరిని నీతిమంతుడిగా తీర్చాడు? ప్రశ్న కాదు, పరిసయ్యుడిని. మరి పరిసయ్యుడు వారానికి 2 సార్లు ఉంటుండగా, పరిసయ్యుడు ధర్మశాస్త్ర ప్రకారంగా చేస్తుండగా, పరిసయ్యుడు దేవుడు చెప్పినట్టు చేస్తుండగా, మరి పరిసయ్యుడినే కదా నీతిమంతుడిగా తీర్చాల్సింది. అమ్మా చెప్పాలి.
అమ్మా అన్నీ చేస్తున్నాడు పరిసయ్యుడు. ధర్మశాస్త్రంలో ఏముందో చేస్తున్నాడు, అన్నీ దేవుడు చెప్పినట్టు చేస్తున్నాడు. కానీ హృదయం దేవునికి ఇచ్చాడా? అమ్మా హృదయం దేవుడికి ఇచ్చాడా? అత్యాలమ్మ గారు ఒక పాట పడేది. నీ హృదయము ప్రభుకిమ్ము, ప్రభు జీవము నీ హృదయము ప్రభుకిమ్ము, ప్రభు జీవము నీదగును. యేసుక్రీస్తు నిన్ను పిలచెనుగా, రావేల ఓ యువక, రావేల యువతి, నీ హృదయము ప్రభుకి, ప్రభు జీవము నీదగును. నీ హృదయము ప్రభు జీవము నీదగును. హల్లెలూయా. ఏముంది పాటలో? నీ హృదయము ప్రభుకిమ్ము, జీవము నీదవుతుంది. జీవము నీది కావాలి అంటే, నిత్య జీవము నీకు రావాలంటే, నిత్యము యేసయ్యతో నువ్వు జీవించాలి అంటే, నువ్వు పొట్టేళ్ళు, మేకలు, గొర్రెలు, దశంభాగాలు, ఉపవాసము, పరిచర్య ఇది చేసినా చేయొచ్చు. ఇది చేసి ఒకెత్తైతే శ్రేష్టమైంది ఇంకొక భాగం ఏంటో తెలుసా? మన హృదయం దేవునికి ఇవ్వటం. అందుకని యెషయా గ్రంథములు అన్నాడు, మీరు కడగబడాలి. వాళ్ళు కడగబడ్డారా? కడగబడ్డారా? కడగబడలేదే. ఆరాధించేవాళ్ళు కడగబడాలి కదా, మందిరానికి వచ్చేవాళ్ళు కడగబడాలి కదా, వాళ్ళు కడగబడలేదే అంటాడు యెషయా గ్రంథం 1వ అధ్యాయములో. పచ్చి పుండ్లు. ఏ పుండ్లు? అరికాలు నడినెత్తి మొదలుకొని, అమ్మా చదువమ్మా, అరికాలు మొదలుకొని ఎక్కడి వరకు అంట? అరికాలంటే ఎక్కడుంది? అరికాలు ఎక్కడుందమ్మా? కింద, తల పైన. అంటే ఈ దేహం అంతా ఏమీ లేదు. ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇక్కడికి ఎందుకు వస్తామో తెలుసా? ఇక్కడ మందిరానికి ఎందుకు వస్తామో తెలుసా? పిండబడాలిగా. మనం ఏం చేయబడాలి? అందరు ఎట్లాగానండి. ఎంతమంది బట్టలు బిండేసి వచ్చారు చేయత్తండి ఇళ్ళ కాడ? ఉదయం ఎంతమంది బట్టలు బిండారు? ఎట్ట బిండారు చెప్పండి? బట్టలు అంటే నేను బిండట్లేదు, నాకు తెలియదు. బట్టలు ఎట్లా బిండుతారు? ఎట్ట పెట్టి, అమ్మాయి ఆ ధరిని పట్టుకో దుప్పటి, నువ్వు ఆ ధరిని పట్టుకో దుప్పటి, గట్టిగా మెలేసి మెలేసి మెలేసి. ఎందుకని చెప్పండి? నీళ్ళంతా దిగిపోవాలి, నీళ్ళన్నీ పోవాలి, మురికంతా పోవాలని ఆదరినొక్కళ్ళు ఈదరినొక్కళ్ళు మెలేసి మెలేసి. మరి మందిరంలో మన హృదయాలు పెండబడుతున్నాయా? పెండబడాలి. ఈ పాటలు ఎందుకు అనుకున్నారు? అందుకని చప్పట్లు కొట్టండి, స్తుతించండి. ఎందుకంటే దేవుణ్ణి స్తుతించేటప్పుడు మన హృదయాన్ని దేవుడు ఏం చేస్తాడు? పిండేస్తే మురికంతా పోయిద్దంట. స్తోత్రం చెప్పండి. అందుకనే మందిరములో మనం పిండబడాలి, మందిరములో తైలముతో అంటబడాలి, గాయాలు కట్టబడాలి, హృదయాలు కట్టబడాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, శాస్త్రులు పరిసయ్యులు చూడండి, వాళ్ళు ఆరాధిస్తున్నారు కానీ ఇశ్రాయేలీయులు యెషయా గ్రంథములో ఆరాధిస్తున్నారు. మత్తయి సువార్తలో 15వ అధ్యాయములో శాస్త్రులు పరిసయ్యులు ఆరాధిస్తున్నారు కానీ
వాళ్ళలో ఏమీ లేదు, యథార్థత ఉందమ్మా. యథార్థత ఉందా? దేవుడు ఏమన్నాడు? మత్తయి యోహాను సువార్త 4:23 చదువమ్మ. ఏమన్నాడో దేవుడు? ఎట్టి వారిని దేవుడు కోరుకుంటున్నాడు. యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రి ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారు కావలెనని స్తోత్రం చెప్పండి. యథార్థముగా ఆరాధించేవారు 10 మంది ఉన్నా 100 మంది పైకి ఆరాధించే కంటే 10 మంది యథార్థంగా ఆత్మతో సత్యముతో ఆరాధించే వాళ్ళు కావాలి కుమార్తె అని దేవుడు అన్నాడు. ఈ మాట ఎవరితో అన్నాడు తెలుసా మీకు? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఆ అధ్యాయంలో ఎవరెవరున్నారు? 2 వ్యక్తులు ఉన్నారు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 2 వ్యక్తులు ఉన్నారు. ఎవరు చెప్తారు? బైబిల్ తిరగేస్తున్నారు తప్ప చెప్పట్లా, మళ్ళా తిరగేస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు ఎన్నా తిరగేయటమే. ఎవరున్నారు అక్కడ? బావి ఉంది, యాకోబు బావి ఉంది. మరి బావి దగ్గర ఎవరున్నారు? ఇంకా ఇంక వాళ్ళిద్దరికి సంభాషణే. యోహాను సువార్త 4వ అధ్యాయం అంతా వాళ్ళిద్దరు సంభాషణే కదా. ఏమంటున్నాడు ఈయన? ఇంతకు ముందు నువ్వు యథార్థంగా లేవు, ఒకరికి తెలియకుండా 5 భర్తలను మెయింటైన్ చేశావు. ఫస్ట్ భర్తకి తెలియకుండా రెండో భర్త తెలియకుండా వాళ్ళు అసలు భర్తలే కాదు. ఈ మధ్యన ఒక ఆమంట 50 మందిని పెళ్లిళ్ళు చేసుకుందంట. ఎంతమందిని? 50 మందిని ముంచిందంట. ఆమె చూడు ఎంత కిలాడి లేడియో. ఇంకొకమంటది, ఒక భర్తతోనే ఏగలేకపోతున్నా ఆమె 50 మందిని చేసుకుంది అంటే ఆమె ఎట్ట చేసుకుందో తెలుసా? నరసరావుపేటలో ఒకరిని చేసుకుంటుందంట. ఆయనతో గొడవ పెట్టుకొని ఆయన ఇంట్లో వస్తువులు బంగారం మొత్తం తీసుకుపోయిద్దంట. గుంటూరు పోయిద్దంట. గుంటూరులో ఇంకొక ఆయన చేసుకుంటుందంట. 10 రోజులు గొడవ పెట్టుకుంటుందంట. ఆ ఇంట్లో బంగారం అంతా 60వ భర్త పట్టుకొని పోలీసులకు అప్పగిస్తే వాళ్ళు ఏం చేశారు? చూపిస్తున్నా చూడండి వాళ్ళు ఏం చేశారో. అమ్మా అందరు నాకలు చూడండి. ఆమెను పిండేసి దోసుకున్న బంగారం అంతా భర్తలు వచ్చి లబో దిబో వామ్మో ఇది బంగారం నాది, ఏం దోసుకుంది, ఈ బంగారం నాది. ఎవరన్నా పురుషులు దోసుకుంటారు. ఏడన్నా ఏం దోసుకుంటారయ్యా? ఇక్కడ డిఫరెంట్గా ఉంది లేడీ. దేవుని స్తోత్రం. ఈ సమరయ స్త్రీ కూడా అంత టాలెంట్ కలిగిన స్త్రీ. కానీ ఆ స్త్రీతో ఏమంటున్నాడు తెలుసా? అమ్మా ఏమన్నాడు? అమ్మా అన్నాడా లేదా? ఇక్కడ అమ్మ అన్నాడు. ఇంకొక ఆమెను కూడా అమ్మ అన్నాడంట. మనం చెప్పా మీకు, మనం చెప్పే ఆదివారం. అమ్మా ఆమె కూడా అదే పని. ఏమో కూడా ఇద్దరిని ఏమన్నాడు? ఇక్కడ ఏమన్నాడు? అమ్మా ఒక కాలం వస్తుంది, ఇదిగో ఇప్పుడు దాకా నువ్వు యథార్థంగా లేవు, నీ మనసులో నీ సత్యము లేదు, నీ అసత్యముతో నిండుకున్నావు. ఇక నుంచైనా, ఎప్పటి నుంచి? ఈ రోజు నుంచైనా సత్యంగా నడువు, యథార్థంగా నడువు, నన్ను ఆరాధించు, నీ జీవితాన్ని బాగు చేస్తానని దేవుడు చెప్పాడా లేదా? అక్కడి నుంచి ఆమె ఏం చేస్తుందో చెప్పండి. ఏం చేస్తుందో? దేవుణ్ణి యథార్థంగా ఆరాధించడం ప్రారంభించింది, యథార్థంగా దేవుని స్తుతించడం ప్రారంభించింది. సమరయ స్త్రీ ఏ విధంగా దేవుణ్ణి ఆరాధించిందో తన ప్రజలు
అట్టి ఆరాధనే చేయాలని తండ్రి కోరుకుంటున్నాడు గనుక ఈ పగటి కాలంలో మనం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, అయ్యా, నిన్ను ఆరాధించేటప్పుడు నడుమునకు సత్యమనే దట్టి ఉండాలి. సత్యముతో ఆత్మతో ఆరాధించమన్నావయ్యా. సత్యం నా హృదయంలో ఉండాలి, ఆత్మ నాలో ఉండాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడి నేను ఆరాధించాలి. తండ్రి, నేను యథార్థత కలిగి నేను ఆరాధించాలి. యెషయా గ్రంథములో వాళ్ళకి యథార్థత లేకుండా ఆరాధిస్తున్నారు. పరిసయ్యులు శాస్త్రులు యథార్థత లేకుండా ఆరాధిస్తున్నారు. వాళ్ళ వలె నేను ఆరాధించకూడదయ్యా. ఈ శుక్రవారం నేను ఆరాధించకూడదు తండ్రి. నేను యథార్థంగా నిన్ను ఆరాధించాలి, యథార్థంగా నిన్ను స్తుతించాలి, యథార్థంగా నిన్ను గణపరచాలి. ఎందుకో తెలుసా అమ్మా? ఎందుకు సత్యం కావాలి మనకంటే, యుద్ధం చేసేటప్పుడు ఏం కావాలి మనకి? సత్యం అనే దట్టి కావాలి గనుక మనం మందిరంలో ఉన్నంతసేపు, బయట ఉన్నంతసేపు, బ్రతికినంత కాలం అమ్మా సత్యముతో ఆరాధన చేద్దాం, యథార్థంగా ఆరాధన చేద్దాం. పైకి ప్రార్థన, పైకి పెదాలతో ప్రార్థన మనకొద్దు. అట్టి జీవితం మనకొద్దు, అట్టి వేషధారణ మనకొద్దు, అట్టి బ్రతుకు మనకొద్దు. మనకి ఏ బ్రతుకు కావాలో తెలుసా? బ్రతికిన 2 రోజులైనా, ఆరాధించిన 2 దినాలైనా, స్తుతించిన 10 దినాలైనా తండ్రి ఆత్మతో సత్యముతో నా హృదయాన్ని నీకు ఇచ్చి, నా అంతరంగాన్ని నీకు ఇచ్చి, నా మనస్సును నీకు ఇచ్చి నేను ఆరాధించే బిడ్డగా ఉండాలయ్యా అని మనము ప్రభు సన్నిధిలో ఆరాధించుకొని దేవుని చేత మేలు పొంది దేవుని చేత నింపబడదాం. ఎందుకో తెలుసా అమ్మా? ఈ సమరయ స్త్రీ యథార్థంగా ఆరాధించింది గనుక ఏమండి, ఈ స్త్రీని దేవుడు వదిలిపెట్టాడా? ఏం చేశారు చెప్పండి? ఈ స్త్రీ బైబిల్ చదివిన వాళ్ళు, యోహాను సువార్త 4వ అధ్యాయం చదివిన వాళ్ళు, ఈ స్త్రీని దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు ఈమె యథార్థంగా ఆరాధించింది, పాపాన్ని వదిలిపెట్టింది, అసత్యాన్ని వదిలిపెట్టింది. ఈ స్త్రీ యథార్థంగా ఆరాధించింది కదా, మరి ఏంటి ఈమెకు ఉపయోగం అంటే, అక్కడ దేవుడు ఆ గ్రామములో ఏమైనా వాడుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా అమ్మా? ఏమైనా వాడుకున్నాడా లేదా? యథార్థంగా ప్రభు మీద ఆరాధించింది గనుక ప్రభుని ఈమెను వాడుకొని ఏం చేశాడో తెలుసా? ఈమెను ఒక పాత్రగా దేవుడు, ఒక పనిముట్టుగా వాడుకొని ఆ గ్రామంలో కొంతమందికి సువార్త చెప్పించి అక్కడ కొంతమందిని బాప్తీసం ఇచ్చాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. సుకార్ అనేటువంటి గ్రామములో వాళ్ళు మారు మనసు పొందటానికి ఏకైక కారణం ఏంటో తెలుసా? ఈ స్త్రీ యథార్థమైన ఆరాధన చేయబట్టే దేవుడు ఈ స్త్రీని వాడుకున్నాడు. మరి మనం కూడా యథార్థంగా ప్రభువుని ఆరాధిస్తుంటే, సత్యముతో ప్రభువుని ఆరాధిస్తుంటే యేసయ్య మనల్ని వాడుకోడా? యేసయ్య మనల్ని వాడుకోడా? యేసయ్య మనల్ని దర్శించడా? యేసయ్య మనల్ని ముట్టడా? యేసయ్య మనల్ని స్వస్థపరచుడా? యేసయ్య మనల్ని ముట్టి స్వస్థపరిచి వాడుకుంటాడు గనుక మనం అందరం కూడా మన హృదయాన్ని యేసయ్యకి ఇచ్చి ఆత్మతో సత్యముతో యథార్థంగా ఆరాధించి దేవుని మహిమపరుద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్.